ఈ లోకంలో ఎన్నో ప్రేమలున్నా దేవుని కన్నా ఎక్కువగా మనల్ని ఎవ్వరూ ప్రేమించలేరు. అలాంటి దేవుని ప్రేమ మన హృదయాన్ని తాకినప్పుడు మన జీవితం ఎలా మారుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? దేవుని ప్రేమ మన హృదయాన్ని తాకితే మన జీవితంలో కనిపించే 6 లక్షణాలు ఏంటో ఈరోజు తెలుసుకుందాం. మొదటి లక్షణం, దేవుని ప్రేమ మన హృదయాన్ని తాకినప్పుడు అత్యధికంగా దేవుణ్ణి మాత్రమే ప్రేమించడం స్టార్ట్ చేస్తాం. ఈ లోకంలో ఉన్న వాటికన్నా, మనుషుల కన్నా, ఈ లోకంలో ఉన్న డబ్బు కన్నా, ఎంజాయ్మెంట్స్ కన్నా దేవుణ్ణే ఎక్కువ ప్రేమిస్తాం. కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 25వ వచనంలో ఇలా రాయబడి ఉంది, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకక్కరలేదు. ఈ వచనంలో మనకి క్లియర్గా అర్థమవుతుంది, దేవుడు ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు అని. అలాగే పౌలు భక్తుడు కూడా క్రీస్తు నిమిత్తం నేను సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను అంటాడు. దేవుని ప్రేమ పౌలుకి తెలియనప్పుడు క్రైస్తవుల్ని హింసించేవాడు. కానీ ఎప్పుడైతే దేవుని ప్రేమ అతన్ని తాకిందో అప్పటి నుంచి అన్నీ విడిచిపెట్టి దేవుని కోసం జీవించడం స్టార్ట్ చేశాడు. సో దేవుని ప్రేమ మనల్ని తాకితే మనలో కనిపించే మొదటి లక్షణం, మనం దేవుణ్ణి అధికంగా ప్రేమిస్తాం. రెండవ లక్షణం, మన లైఫ్లో ప్రార్థన పెరుగుతుంది. దేవుని ప్రేమ మన హృదయాన్ని తాకినప్పుడు మనకి ప్రార్థన ఎక్కువ చేయాలి అనిపిస్తుంది. ఒక్కరోజు కూడా దేవునితో మాట్లాడకుండా ఉండలేము. టైం దొరికితే ఇంతకు ముందు ఫోన్ చూసేవాళ్ళం, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళేవాళ్ళం. బట్ ఇప్పుడు మాత్రం టైం దొరికితే ప్రార్థన చేయాలి అనిపిస్తుంది. ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే మన మూడంతా ఏదోలా ఉంటుంది. ఆ రోజంతా ఈరోజు నేను ప్రార్థన చేయలేదే, ఈరోజు నేను దేవునితో మాట్లాడలేదే అని నీ హార్ట్ బీట్ కొట్టుకుంటుంది. చిన్నపిల్లోడు వాళ్ళ నాన్న ఒక్కరోజు చూడకపోతే ఎలా డల్ అయిపోతాడు, సేమ్ అలానే మనం కూడా అయిపోతాం. కీర్తనలు గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాయబడి ఉంది, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. ఇక్కడ చెప్పినట్టుగా ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతుందో సేమ్ అలానే మనం కూడా దేవుని కొరకు ఆశపడతాం. అంటే మన కష్టాల కన్నా, బాధల కన్నా దేవుడు మనతో మాట్లాడాలి అని, దేవుడు మనకి కావాలి అని ప్రార్థన చేస్తాం. అందుకే దానియేలు కూడా రాజు 30 రోజుల పాటు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, ఏ దేవునికి మొక్కకూడదు అని చెప్పినప్పటికీ దానియేలు మాత్రం రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తాడు. కాబట్టి దేవుని ప్రేమ మనల్ని తాకినప్పుడు మనం ప్రార్థన చేయకుండా ఉండలేం. మూడవ లక్షణం, మనకి పాపం మీద ద్వేషం వస్తుంది. పవిత్రంగా జీవించాలని ప్రయాసపడతాం. మన లైఫ్లో ఇంతకు ముందు ఏ ఫీలింగ్స్ లేకుండా, ఏ భయం లేకుండా పాపం చేసేవాళ్ళం. కానీ దేవుని ప్రేమ మనల్ని తాకినప్పుడు మనం పాపం చేయాలంటే భయపడతాం. పాపం చేయాలని ఆలోచన వచ్చినప్పుడు మనలో ఉన్న దేవుని ఆత్మ మనతో మాట్లాడుతుంది, నువ్వు తప్పు చేయకూడదు, పరిశుద్ధంగా జీవించాలి, దేవుడు నీకు చెప్తాడు. మనం ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో కూడా దేవుడే నేర్పిస్తాడు. యేసయ్యని తెలుసుకున్న తర్వాత పాపంలో కొనసాగరని 1 యోహాను 3వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. యోసేపు పరిశుద్ధ జీవితం చేస్తున్నప్పుడు అతన్ని టెంప్ట్ చేయాలని, పాపం చేపించాలని ఒక స్త్రీ చూసినప్పటికీ యోసేపు మాత్రం దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను పాపం చేయకూడదని దేవుని కోసం తను అక్కడి నుంచి పారిపోయాడు. అలాగే దేవుని ప్రేమ మనల్ని తాకినప్పుడు మనం పాపం నుంచి దూరంగా పారిపోతాం. మన ప్రవర్తన, మన స్వభావం అన్నీ పవిత్రంగా ఉండేలాగే చూసుకుంటాం. చివరికి మన నోటి నుంచి వచ్చే మాటల్ని కూడా పరిశుద్ధంగానే ఉంచుతాం. నీలో దేవుని ప్రేమ ఉంటే ఆయన హృదయాన్ని నొప్పించకుండా జీవించాలని చూస్తావు. 4వ లక్షణం, నీ శత్రువును కూడా ప్రేమించడం స్టార్ట్ చేస్తావు.